హే గాయ్స్, ఈ 20 రూపీస్ A4 సైజ్ పేపర్ తో మీ టీషర్ట్ మీద ఎలా కావాలంటే అలా ప్రింట్ వేసుకోవచ్చు. జస్ట్ 20 రూపీస్కే ఈ ప్లెయిన్ టీషర్ట్ మీద మీకు ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. మీ ఫోటో వేసుకోవచ్చు, మీ కార్ ఫోటో వేసుకోవచ్చు, మీ బైక్ ఫోటో వేసుకోవచ్చు, మీ పేరు రాసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ నా ఛానల్ పేరు అయితే నేను ఈ పేపర్ తోనే వేసుకున్నాను. సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2 times వాష్ చేస్తాను అనమాట, ఏం కాలేదు. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. లేకపోతే ఈ టీషర్ట్ వేస్ట్ చేసుకున్నాను ఇలానే. ఈ పేపర్స్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. 399 రూపీస్ కి మనకి 20 షీట్స్ ఏమో ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కలర్ జిరాక్స్ అయితే తీసుకోవాలి. నేను ఒక బైక్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను నా టీషర్ట్ మీద ప్రింట్ చేసుకోవడానికి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది క్లియర్ చేసుకోవాలన్నమాట. ఇది అందరికి తెలుసు, కానీ బట్ నేను చెప్తున్నాను, ఇది క్లియర్ చేసుకోవాలా. క్లియర్ చేసుకున్న తర్వాత డస్ట్ ఏం లేకుండా చూసుకోవాలా. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మనం ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ లో టెక్స్ట్ అనేది ఉంటే మనం ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి మిర్రరింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టీషర్ట్ మీద రివర్స్ లో పెట్టి ప్రింట్ చేస్తాం కాబట్టి మనం మిర్రరింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు వర్డ్స్ అనేటివి కరెక్ట్ గా ప్రాపర్ గా కూర్చుంటాయి అనమాట. అందుకే మనము మిర్రరింగ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మనం ఐరన్ చేసిన వెంటనే ఆ పేపర్ అనేది పీల్ ఆఫ్ చేయాలి హీట్ లో ఉన్నప్పుడే, లేకపోతే మనకి ప్రింట్ అనేది సరిగ్గా రాదనమాట. నేనైతే నా ఇమేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని బార్డర్స్ అనేది క్లియర్ గా కట్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి మన టీషర్ట్ ని అయితే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకున్నామా లేదా అనేది ప్రాపర్ గా మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ హెచ్చు తగ్గులు వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఒక డార్క్ టీషర్ట్ ని తీసుకున్నామంటే దానిపైన ప్రింట్ అనేది సరిగ్గా రాదనమాట. సో నేనైతే కొంచెం డార్క్ ఉన్న టీషర్ట్ తీసుకున్నా కాబట్టి ప్రింట్ అనేది సరిగ్గా రాలేదు నాకు. అంటే మీకు వీడియోలో చూపించడానికి, వీడియోలో కనపడడానికి ప్రింట్ అయితే సరిగ్గా రాలేదు, కానీ నాకైతే నార్మల్గా ప్రింట్ అనేది బాగానే వచ్చింది టీషర్ట్ మీద. చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ గా ఫోటో ఇటు రావాలంటే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఫోటో ఈ టైప్ లో రాదనమాట. ఈ వేలో పోతున్నట్టు రాదు, ఈ వేలో పోతున్నట్టు వస్తుంది. ఎందుకంటే మనకి తిప్పించి ఐరన్ చేస్తాం కాబట్టి ఎక్కడ వేయాలా, స్ట్రైట్ లెంత్ తర్వాత ఈ లెంత్ అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లెంత్ చూసుకొని బొంత పైన రఫ్ చేసుకొని ఉండండి. ఇక్కడ 2 మిస్టేక్స్ అయితే చేశానండి. ఆ ఇమేజ్ కున్న బార్డర్స్ అయితే నేను కట్ చేయలేదు, అది మర్చిపోయినాను తొందరలో. అండ్ ఆల్సో నేను ఐరన్ బాక్స్ కి హీట్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోలేదు. దట్స్ వై ఇమేజ్ అనేది ఇలా వచ్చింది. సరిగ్గా చేయలేదు కాబట్టి నా బైక్ ఫోటో అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఈ టీషర్ట్ ని అయితే వాష్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఇది 2 times వాషింగ్ మిషన్ లో కూడా వేసాను, కానీ పెయింటింగ్ అయితే ఏం పోలేదు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కంటెంట్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.